తెలంగాణలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. చరిత్రలో తొలిసారిగా దేశంలోనే అతిపెద్ద సచివాలయం ప్రజలకు అందుబాటులోకి రానుంది. 100 ఏళ్ల విజన్తో కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన ఈ కలల సౌధం అడుగడుగున అద్భుతమనే చెప్పాలి. అచ్చం ఇంద్రభవనంలా కనిపిస్తూ చూపర్లను ఆకట్టుకుంటున్న తెలంగాణ సెక్రటరియట్పై అమాన్యూస్ స్పెషల్ స్టోరీ. హుస్సేన్ సాగర్ తీరాన తెలంగాణ ఏర్పాటు కోసం 1200 మంది త్యాగాల స్ఫూర్తిగా తెలంగాణ గడ్డపై నూతన శంకుస్థాపం. తెలంగాణ ఐకాన్ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి సమీపాన నిలువెల్ల సాంస్కృతిక రూపాలతో గుమ్మాలు, ఆధునిక హంగులతో అద్భుత కట్టడం, చూడగానే తాజ్ మహల్ ని తలపించే నిర్మాణ శైలి, 635 గదులు, 30 సమావేశ మందిరాలు, 34 గుమ్మాలతో నిర్మాణం. అదే తెలంగాణ నూతన సచివాలయం. అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం. తెలంగాణ ఆత్మగౌరవ పతాక, ప్రగతి పదంలో దూసుకు వెళ్తున్న తెలంగాణ వైభోగ ప్రతీక. తెలంగాణ సచివాలయం హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరంలో రూపుదిద్దుకుంది. దక్కన్ కాకతీయ శైలిలో మనోహరమైన రీతిలో భారీ డోములతో రూపుదిద్దుకున్న అద్భుత కట్టడం తెలంగాణ చారిత్రక సాంస్కృతిక వారసత్వానికి ప్రతిబింబంగా దీని నిర్మాణం జరిగింది. ఈ నెల 30 నుంచి కొత్త సచివాలయ భవనం ప్రారంభం కానుంది. అదే రోజు తన బ్లాక్లో అడుగుపెట్టనున్న సీఎం కేసీఆర్ ఇకపై అక్కడి నుంచే కార్యకలాపాలు ప్రారంభించనున్నారు. కేసీఆర్తో పాటు మంత్రివర్గం సైతం కొత్త సచివాలయంలోనే ఆసీనులు కానున్నారు. అంతేకాకుండా అన్ని విభాగాలు ఒకే గొడుగు కిందకు రానున్నాయని చెబుతున్నారు. 1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ సచివాలయాన్ని నిర్మించారు. హుస్సేన్ సాగర్ నడిబొడ్డున అమరవీర స్తూపానికి ఎదురుగా తెలంగాణ ఐకాన్ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పక్కన తెలంగాణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూతన సచివాలయం ప్రారంభం కాబోతుంది. 635 గదులతో, 30 సమావేశాల మందిరాలతో, 34 గుమ్మాలతో తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం కాబోతుంది. చూడగానే తాజ్ మహల్ ని కూడా మైమరిపించే హంగులతో నిర్మిస్తున్నటువంటి నూతన సచివాలయం. కొత్త సచివాలయం ప్రారంభం సందర్భంగా ముందుగా వేద పండితుల ఆధ్వర్యంలో వాస్తు పూజ, చండీయాగం, సుదర్శన యాగం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. దీనికోసం సచివాలయం ఎదుట యాగశాల కూడా ఏర్పాటు చేశారు. అట్టహాసంగా జరిగే వేడుకకు దాదాపు 2,500 మంది వరకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. సచివాలయం 4 దిక్కుల్లో ప్రధాన ద్వారాలున్నాయి. వాటిల్లో నార్త్ వెస్ట్ ద్వారం అవసరం వచ్చినప్పుడు మాత్రమే ఓపెన్ చేస్తారు. ఈశాన్యం గేట్ నుంచి సచివాలయ సిబ్బంది, కార్యదర్శులు, ఇతర అధికారులు రాకపోకలు సాగిస్తారు. అదేవైపు పార్కింగ్ సదుపాయం ఉంటుంది. సౌత్ ఈస్ట్ ద్వారాన్ని కేవలం విజిటర్స్ కోసం మాత్రమే కేటాయించారు. సచివాలయ సందర్శన సమయం మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు ఉంటుంది. హిందూ దక్కని కాకతీయ శైలిలో నిర్మాణం. ఈ సచివాలయానికి 2 ప్రధాన గుమ్మాలు. ఈ ప్రధాన గుమ్మాలపై అత్యద్భుతంగా కూడా అశోక చక్రంతో మంచి అంగరంగ వైభవంగా కూడా గుమ్మాలను నిర్మించారు. 34 గుమ్మాలతో వివిధ సెక్టార్లకు వెళ్లాల్సినటువంటి మార్గాలు. అంతేకాకుండా ఈ ఒక సీఎం క్యాబిన్ కి వెళ్ళడానికి ప్రత్యేకంగా 2 లిఫ్ట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గానికి ప్రత్యేక ఏర్పాట్లు. అంతేకాకుండా ఇందులో ప్రతి సెక్టార్ను కూడా ఇంక్లూడ్ చేస్తూ తెలంగాణ నూతన సచివాలయాన్ని నిర్మించారు. నూతన సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టారు సీఎం కేసీఆర్. దీని నిర్మాణం కోసం అత్యంత ఖరీదైన ఫర్నిచర్, అత్యాధునిక వసతులను సమకూర్చారు. తెలంగాణ చరిత్ర వైభవానికి అద్దం పట్టేలా
6 లక్షల చదరపడుగుల్లో ఈ సచివాలయ నిర్మాణం జరిగింది. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారుల సమావేశాల కోసం అధునాతన హాల్స్ నిర్మించారు. అంతేకాకుండా మంత్రుల పేషీల్లోనే ఆయా శాఖల కార్యదర్శులు, సెక్షన్ ఆఫీసులు ఏర్పాటు చేశారు. 28 ఎకరాల్లో విస్తీర్ణం, దాదాపు 2 ఎకరాల్లో భవన నిర్మాణం, మిగతా స్థలంలో దాదాపు 10 ఎకరాల్లో పచ్చని మైదానం, దాంట్లోనే ప్రత్యేక హెలికాప్టర్ ల్యాండింగ్కి సపరేట్గా ఏర్పాట్లు, ఇలా ప్రతిదీ పార్కింగ్తో సహా ప్రతి ఏర్పాటును కూడా ఈ 28 ఎకరాల్లోనే చేశారు. దాదాపు కూడా 10 లక్షల చదరపు అడుగుల్లో ఈ యొక్క నూతన సచివాలయం ఉండబోతుంది. 610 కోట్ల వ్యయంతో చేపట్టిన కొత్త సచివాలయ నిర్మాణం రికార్డు వేగంతో పూర్తయింది. 2021 జనవరి 4న కొత్త సచివాలయ పనులు ప్రారంభించారు. అంటే కేవలం 2 ఏళ్లలోనే ఇంత భారీ నిర్మాణం పూర్తయింది. కానీ నిర్మాణ ఖర్చు 1300 కోట్ల రూపాయలకు చేరుతుందని అధికారులు అంచనా వేశారు. తెలంగాణ సచివాలయం మొత్తం నిర్మాణ విస్తీర్ణం 10,51,676 చదరపడుగులు, 265 అడుగుల ఎత్తుతో నిర్మించారు. 2 నుంచి 5 అంతస్తుల వరకు 16 మంది మంత్రుల కార్యాలయాలు ఏర్పాటు చేశారు. మొదటి 2 అంతస్తులో మాత్రం సాధారణ పరిపాలన, ఆర్థిక శాఖ కార్యాలయాలు ఉండనున్నాయి. సీఎం, మంత్రుల వాహనాల కోసం వేర్వేరుగా పార్కింగ్ సదుపాయం కల్పించారు. మొత్తం ఈ సచివాలయాన్ని దాదాపు 26 నెలల్లో పూర్తి చేశారు. మధ్యలో కోవిడ్ కారణంగా 6 నెలలు వృధా అయింది. అయితే పూర్తి స్థాయిలో 20 నెలల్లోనే ఈ సచివాలయం నిర్మాణం జరిగింది అని చెప్పుకోవాలి. కొత్త సచివాలయ నిర్మాణానికి ముందు కేసీఆర్ చాలా కసరత్తు చేశారు. మన చరిత్రను గుర్తుకు తెచ్చేలా డెక్కన్ కాకతీయ నిర్మాణ శైలిలో సచివాలయం ఉండాలనుకున్నారు. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా వసతులు ఉండాలనుకున్నారు. మత సామరస్యానికి ప్రతీకగా సచివాలయ ప్రాంగణంలో దేవాలయం, మసీదు, చర్చి నిర్మించాలని ఆదేశించారు. కొత్త సచివాలయ నిర్మాణానికి సంబంధించిన ప్రతి అంశంపై కేసీఆర్ అంత శ్రద్ధ చూపించారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా దేశంలోనే ప్రముఖ ఆర్కిటెక్ట్ సంస్థ అయిన ఆస్కాన్ అండ్ పొన్ని ఆర్కిటెక్ట్స్ సచివాలయానికి రూపకల్పన చేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన షాపూర్జీ పల్లోంజీ 3 షిఫ్టుల్లో పని నడిపించింది. వేగంగా నిర్మాణాన్ని పూర్తి చేసింది. మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టి నిర్మాణాన్ని పూర్తి చేయించారు. సచివాలయ నిర్మాణం కోసం దాదాపు 3000 మంది కార్మికులు పనిచేశారు. చివరి రోజుల్లో రాత్రనక పగలనక దాదాపు 4000 మంది నిర్మాణం కోసం పనిచేస్తూ పూర్తి స్థాయిలో 26 నెలల్లో అందుబాటులోకి తీసుకురావాలి అన్నటువంటి లక్ష్యంతో ఈ యొక్క సచివాలయం కోసం అహర్నిశలు కృషి చేస్తూ సీఎం కేసీఆర్ తెలంగాణ ఆత్మగౌరవానికి నిలువెత్తు రూపకంగా కూడా ఈ సచివాలయాన్ని నిర్మించాలి అనుకున్నాడు. తెలంగాణ ఆత్మగౌరవానికి 1200 మంది విద్యార్థుల త్యాగాలకు వాటన్నిటికీ చిహ్నంగా కూడా ఈ యొక్క బిఆర్ అంబేద్కర్ నూతన సచివాలయం ఉండబోతుంది. అమెరికా వైట్ హౌస్ను తలపించేలా కొత్త సచివాలయం కనిపిస్తోందని పలువురు అంటున్నారు. 7 నుంచి 11 అంతస్తుల ఎత్తులో డోములను నిర్మించారు. జాతీయ చిహ్నాలను ప్రతిష్ఠించిన 2 ప్రధాన గుమ్మటాలు, 34 చిన్న గుమ్మటాలతో మన తెలంగాణ నిర్మాణ శైలికి సచివాలయం అద్దం పడుతోంది. ప్రకృతి విపత్తులను సైతం తట్టుకునేలా దీని నిర్మాణం జరిగింది. పెద్ద పెద్ద గుమ్మటాల్లో ఉన్న స్థలాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. విదేశీ ప్రతినిధులు, ముఖ్య అతిథులు వచ్చినప్పుడు ఈ స్థలాన్ని హైటీ రాయల్ డిన్నర్లకు ఉపయోగించనున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్ అందాలను 360 డిగ్రీల కోణంలో వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. ఈ ప్రాంతాన్ని స్కైలాంజ్గా పిలుస్తున్నారు. ఈ నూతన సచివాలయం దాదాపుగా కూడా 265 అడుగుల ఎత్తుంటుంది. ఇది కుతుబ్మినార్ కేవలం 239 అడుగులుంటే దానికన్నా మరింతగా ఎత్తుంటుంది. అంటే దాదాపుగా కూడా 265 అడుగుల ఎత్తులో నూతన తెలంగాణ సచివాలయం నిర్మించారు. కొత్త సచివాలయంలో 59 మంది స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, 90 మంది సెక్రటరీలు, క్యాడర్ ఆఫీసర్ల కోసం 121 గదులను సిద్ధం చేశారు. 56 మంది పిఎస్లు, ఓఎస్డీలు, అడిషనల్ సిబ్బంది సహా 138 మందికి స్థలం కేటాయించారు. 315 మంది సెక్షన్ ఆఫీసర్లు, 935 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ల కోసం ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు. అలాగే మంత్రులు, వారి వ్యక్తిగత సిబ్బందికి సదుపాయాలు కల్పించారు. గ్రౌండ్ ఫ్లోర్లో మెయింటెనెన్స్ స్టాఫ్, సర్వర్ రూమ్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సీనియర్ అధికారుల సిబ్బంది కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాన్ని కూడా కేటాయించారు.
ఈ సచివాలయ నిర్మాణానికి కేటాయించిన మొత్తం 617 కోట్లు. కానీ మధ్యలో జీఎస్టీ పెరగడం వల్ల దాదాపు 6% ఉన్న జీఎస్టీ 18% కావడంతో ఈ నిర్మాణానికి మరింత ఖర్చు పెరిగింది. దాదాపు 1300 కోట్లతో నూతన సచివాలయ నిర్మాణం కంప్లీట్గా పూర్తయిపోయింది. కొత్త సచివాలయం భద్రత కోసం వెనుక వైపు 7వ అంతస్తులో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు. స్పెషల్ పోలీస్ విభాగానికి చెందిన 300 మంది 2 షిఫ్టుల్లో పనిచేయనున్నారు. అన్ని కలెక్టరేట్లు ప్రధాన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్తో ఎల్లప్పుడూ సచివాలయం అనుసంధానమై ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో చీమ చెట్టుకుమన్నా వెంటనే సచివాలయానికి సమాచారం అందుతుందని అంటున్నారు. సీఎం కేసీఆర్ కోసం 6వ అంతస్తులో ప్రత్యేక ఛాంబర్ను అధునాతనంగా తీర్చిదిద్దారు. తెల్లని రంగు, గోల్డ్ కలర్ పట్టీలతో తీర్చిదిద్దిన గోడలు, గోడల రంగుతో సరిపోయే విధంగా మార్బుల్ ఫ్లోరింగ్, విశాలమైన కారిడార్లు ముచ్చట గొలిపేలా ఉన్నాయి. సీఎం ఛాంబర్ సమావేశ మందిరంలోని ఫర్నిచర్ రాయల్ లుక్తో అదిరిపోతోంది. కలెక్టర్ల కాన్ఫరెన్స్ హాల్స్, ప్రజా ప్రతినిధుల వెయిటింగ్ లాంజ్, వీఐపీల వెయిటింగ్ లాంజ్ సెక్రటేరియట్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. సచివాలయం ప్రహారీకి అంతర్గతంగా బయట రోడ్లు ఎంతో విశాలంగా ఉన్నాయి. అంగరంగ వైభోగంగా కూడా నూతన తెలంగాణ సచివాలయం ప్రారంభమవుతుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ యొక్క నూతన సచివాలయం ప్రారంభం కాబోతుంది. తెలంగాణ ప్రధానిగానికి ఇక నుండి తెలంగాణ పరిపాలన అంతా కూడా నూతన సచివాలయం నుంచి అందుబాటులో ఉండబోతోంది. ఇది మొత్తంగా నూతన సచివాలయం ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్. ఇకపై హైదరాబాద్కు వచ్చే పర్యాటకులు తిలకించే స్థలాల్లో మన సెక్రటేరియట్ కూడా ఒకటి కానుంది. తెలంగాణ అభివృద్ధికి కేంద్రంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం 1000 ఏళ్లు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో మొత్తంగా ఇది తెలంగాణ ఆత్మ గౌరవానికి నిలువెత్తు రూపకంగా నిలుస్తున్న నూతన సచివాలయం. ఏళ్ల తరబడి నిర్మాణం, దాదాపు 26 నెలల కృషితో కూడిన తెలంగాణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూతన సచివాలయ నిర్మాణం అంగరంగ వైభోగంగా కూడా రేపు ప్రారంభం కాబోతుంది.